శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో హనుమాన్ జయంతి సందర్భంగా హిందూ సురక్షా సమితి ఆధ్వర్యంలో పట్టణంలో హనుమాన్ శోభాయాత్ర వైభవంగా కొనసాగింది. వందలాది మంది భక్తులు జై శ్రీరామ్ నినాదాలతో యాత్రలో పాల్గొన్నారు. పట్టణంలోని సూగురు ఆంజనేయస్వామి ఆలయంలో స్వామివారికి అభిషేక అర్చనలు, విశేష పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణం నుంచి ప్రారంభమైన శోభాయాత్ర ప్రధాన కూడళ్ల మీదుగా సాగింది. భక్తులు కాషాయ జెండాలు చేతబూని హనుమాన్ చాలీసా పఠిస్తూ ముందుకు కదిలారు. డీజే పాటలు యాత్రకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. శోభాయాత్రలో చిన్నారుల వేషధారణ అందర్నీ విశేషంగా ఆకట్టుకుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యాధ్యక్షుడిగా రామాయణ కోసం ఇలాంటి ప్రోగ్రాం ద్వారా, ఇలాంటి ఉత్సవం ద్వారా హిందువుల కలవిలకు నాందిగా మారాలి. హనుమంతుడు అంటే మనకు గుర్తొచ్చేది ఆయన క్రమశిక్షణ, అంకిత భావం. ఈ రోజు యువతరాన్ని కూడా ఎంతో మార్గదర్శకుడు. హనుమాన్ జీవితం ఒకసారి పరిశీలించినట్లయితే ఈ రోజు మన జీవితాన్ని సర్దించుకోవడానికి ఎన్నో సందేశాలు వస్తాయి. ముఖ్యంగా హనుమంతుడు శక్తి సంపన్నుడు అయినప్పటికీ కూడా ఎంతో వినయంగా ఉంటాడు, ఎంతో బుద్ధిమంతుడైనప్పుడు కూడా అనుభవంగా ఉంటాడు. చెప్పినట్టు హనుమంతుడు అంటే మనకి ఏం గుర్తొస్తుంది? డిసిప్లిన్. అదే డిసిప్లిన్ లోనే మీ అందరి సేఫ్టీ కోసం మేము ఆంజనేయులాగా ఈరోజు డ్యూటీ చేస్తాము. ఆంజనేయుల లెక్క మీ ధర్మాన్ని పీస్ఫుల్ గా అందరికీ చాటి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి. రామ లక్ష్మణ జానకి. जय बोलो श्री राम भक्त हनुमान की जय. जय श्रीराम. ప్రతి సంవత్సరం కూడా
వైశాఖ శుద్ధ దశమి రోజున హిందూపురంలో అంగరంగ వైభవంగా హనుమాన్ జయంతి శోభాన్ని జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఈరోజు ఆ స్వామివారి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ మరి ఈ బైక్ ర్యాలీ హిందూపురం సూగూరు ఆంజనేయ స్వామి దేవాలయం నుండి చౌరాసి కాలనీ ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయం వరకు దాదాపు 4 కిలోమీటర్లు అంగరంగ వైభవంగా హిందూ బంధు అందరూ కూడాను ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నాం. మరి ఈ సందర్భంగా మరొకమారు హనుమాన్ జయంతి సందర్భంగా ఆ స్వామి ఆశీస్సులు మనందరి నుండి మందుగా కోరుకుంటూ జై శ్రీరామ్. జై శ్రీరామ్. గత 10 సంవత్సరాల నుండి హిందూపురంలో సూగూరు ఆంజనేయ స్వామి దేవాలయం నుండి హనుమాన్ శోభాయాత్ర హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహిస్తున్నాము. ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా ఈరోజు నిర్వహించిన ర్యాలీలో దాదాపు 5,000 మంది భక్తులు పాల్గొని బైక్ ర్యాలీ ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇదే విధంగా ప్రతి సంవత్సరం కొనసాగాలని కోరుకుంటూ ఆ స్వామివారి ఆశీస్సులు హిందూపుర ప్రజలందరికీ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం.